వీళ్ళకు నోటీసులు ఇవ్వకుండా రోడ్డుని లింక్ రోడ్ అయ్యిందని దాన్ని ఐడెంటిఫై చేయకుండా ఈ కూలగొట్టడం అనేది పూర్తిగా అమానుషం. ఇది చాలా దౌర్జన్యము, ఇది దౌర్భాగ్యం. ఎంఆర్ఓ గారు కానీ లేకుంటే ఇంకెవరైనా కానీ సర్పంచ్ కానీ ఎవరన్నా కానీ మొదటి మాట పంచాయతీరాజ్ వాళ్ళు వీళ్ళది రోడ్డు ఎంతవరకు ఉంది, ఎంత లెంత్ ఉన్నది అనేది వాళ్ళు సర్వే చేసి వాళ్ళు అద్దులు పెట్టాలి. వాళ్ళు అద్దులు పెట్టిన తర్వాత ఒకవేళ ఎవరైనా రైతులు రోడ్డు మీదకి వచ్చి ఉంటే వాళ్ళకు నోటీసులు ఇస్తే తప్పకుండా వాళ్ళు జరుగుతారు రోడ్డు వైడనింగ్ అయ్యేటప్పుడు. లేదు మేము ఈ రోడ్ ఇంకా పెద్దగా చేయదలుచుకున్నాము అంటే వాళ్ళ దగ్గర రైతుల దగ్గర మీరు ల్యాండ్ అక్వైజేషన్ చేయాలా, చేసి దానికి కాంపన్సేషన్ ఇవ్వాలా. కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పక్కకు జరిగిన తర్వాత రోడ్డు పనులు మొదలు పెట్టుకోవాలి. ఇది ఇంత దౌర్జన్యం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకు చేసారు అనేది మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వెంచర్లు చేసి పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు వెంచర్లు కడుతున్నారు, వాళ్ళకు రోడ్డు డబల్ రోడ్డు కావాలి. ఆ రోడ్ల కొరకు వాళ్ళ కొరకు వీళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాం. మేము చెప్తున్నాం ఖబర్దార్, వీటి జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మీరు మొదలు దాన్ని సర్వే చేపియండి, అద్దులు పెట్టండి. అద్దులు పెట్టిన తర్వాత మేమందరం వస్తాం, చూస్తాం. సర్పంచ్ని కూడా రమ్మానండి, సర్పంచ్ని కూడా చూడమానండి. ఎందుకు సర్పంచ్ని గెలిపించి ఇల్లు కూలగొట్టడానికేనా? సర్పంచ్ ఆపాలే ఇల్లు కూలగొడుతుంటే. అవును, సర్కారు జాగలా కట్టింది అనుకో, ఎవరిది సర్కారు? ఎవరయ్యేది సర్కార్? పబ్లిక్ది కాదా? ఒకవేళ నిజంగా సర్కారు దాంట్లోనే పెడితే మీరు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చి తీయండి. ఎవరయ్యా జాగిరాన్ని కూలగొడతారు? ఇల్లు కట్టిన తర్వాత కూలగొడితే ఆ నష్టపరిహారం ఇవ్వాలి. లేకపోతే ఇది చాలా సీరియస్గా ఉంటుంది. దీన్ని పొలిటికల్గా చేస్తాం ఒకవేళ మీరు ఈ రకంగా చేసుకుంటూ పోతే. ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుడు అంటే సర్పంచ్ని గెలిపిస్తే సర్పంచ్ మంది ఇళ్ళకి కూలగొడతారా? ఏంది ఇది తమాషా? ఈ ఊరు వాడు ఎన్ని రోజులైంది? కనకమాముడి ఊరికి ఒక చరిత్ర ఉంది. ఇల్లు గులగొట్టుడేంది? ఇల్లు గులగొట్టుడేంది? మేము సీరియస్గా చెప్తున్నాము. పంచాయతీ ఆల్రెడీ నేను ఆర్డీఓ గారికి మాట్లాడిన, ఆర్డీఓ గారికి చెప్పినా ఇది సర్వే చేపిమని చెప్పినాం. సర్వే చేయించేదాకా ఇక్కడ పైప్ లైన్ కానీ ఇంకోటి కానీ ఏది కూడా ముట్టుకోవడానికి లేదు. దాని జోలికి పోద్ది ఎవరు కూడా. సర్వే అయిన తర్వాత వాళ్ళు అద్దులు బాధిస్తారు. అద్దులు బాధిన తర్వాత మీరు దీంట్లో పండు పొలరాడండి, ఎవరికి అవసరం లేదు. ఆ వెంచరోని రమ్మన్నాడు వాళ్ళ అమ్మి కొడుకుని, వాడిని వచ్చి పొలరాడు మన తమాషా చేస్తున్నారా? వాళ్ళ కొరకు ఊరోళ్ళని నాగం చేస్తారా? వాళ్ళ కొరకు ఊరోళ్ళని నాశనం చేస్తారా? పెద్ద పెద్ద వెంచర్లు కొని గవర్నమెంట్లో కడుతున్నారు, గవర్నమెంట్ జాగా మరి అసైన్మెంట్ ల్యాండ్లో కడుతున్నారు, ప్రభుత్వం భూమిలో కడుతున్నారు. వాళ్ళకి గులగొట్టమని మొదలు, వాళ్ళకి గులగొట్టిన తర్వాత వీళ్ళ దగ్గరికి రమ్మను. చాలా సీరియస్గా అయితే చెప్తున్నాం. పేదవాళ్ళు నిన్న 4-5 కిరోసినాయిలు పోసుకుని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుండ్రి. ఎవరి జిమ్మేదారు వాళ్ళు? ఎవడన్నా ఇల్లు కట్టిస్తాడు కానీ ఇల్లు గులగొడతారా? అలా పాపం ముట్టికపోదు. అలా ఉసురు దానికి సర్వనాశనం అవుతారు. మీ కుటుంబాలు బజార్లో పడతాయి. ఒకరికి ఇల్లు కట్టేయాలి కానీ ఇల్లు గులగొట్టడం అనేది ఎంత దుర్మార్గం ఇది. ముట్టిగా పోదు. ఈ పాపం చుట్టుకొని సర్వనాశనం అవుతారు మీరు చెప్తున్నాం. మేము మళ్ళీ రండి దీని జోలికి, మేము చూస్తాం. భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది వీళ్ళకు. ఖచ్చితంగా ఇక్కడ జెండా బాతుతాం, నిలబడతాం. ఇలా ఎంపీని కూడా తోలుకొని వస్తాను నేను వీడికి. ఏం తమాషా చేస్తుండ్రా? హైకోర్టు ఆర్డర్ ఉండగా ఎట్లా కూలగొడతారు? ఎవరెవరికి బాస్ కాదు. ఇక్కడ మొదలు కావాల్సింది ఇక్కడ సర్వే కావాలి. సర్వే అయిన తర్వాత రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ రైతులు కానీ వాళ్ళు సాటిస్ఫైడ్ కావాలి. అవును మాది లేదు వీడికి, మేము వదులుకుంటామని. అప్పుడు నోటీస్ ఇవ్వండి, తప్పకుండా తీసేస్తారు. ఇల్లు కడితే కూడా తీసేస్తారు. ఎవరి కొరకండి? ఆ కార్నర్ ఉన్నదని చెప్పి ఆ ఇల్లు గులగొడతారా? ఎవరి ఇంట్రెస్ట్లా? ఏమైంది మరి? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు లేదు? ఎందుకు గులగొట్టలే? ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అంటే వెంచరోళ్ళ కొరకు చేస్తున్నారా? బడబాబుల కొరకు అమ్ముడు పోతారా మీరు? ఖబర్దార్ చెప్తున్నా, ఎవరికన్నా ఇట్లాంటిది మీరు లంచాలు తిని, అడ్డమైన కొడుకుల దగ్గర మీరు పైసలు తిని, లంచాలు తిని ఊరోళ్ళకి నష్టం చేస్తే ఊరంతా ఒకటి అవుతుంది. నేను ఊరోళ్ళకు కూడా చెప్తున్నా, మీరు అందరు కూడా ఏకం కావాలి. ఎవరి కొరకో మీరు అమ్ముడు పోవద్దు, ఎవరి కొరకో మీరు ఇది కావద్దు. వీళ్ళు ఓటు వేసిన ఊరోళ్ళు, మీకు సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరితో గెలిచారు? మీరు బయట ఓటు వేసిండా? ఊరోళ్ళు ఓట్లు వేస్తే గెలిపించారు మిమ్మల్ని. ఊరోళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దానికి వ్యతిరేకంగా పోతే మరి దానికి పరిణామాలు వేరంగా ఉంటాయని చెప్తున్నాను నేను.